ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి ఈ మార్నింగ్ మొబిలిటీ వ్యాయామాలు ఎవరు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తారా? ఇప్పుడు మనం చూపించే వ్యాయామాలు కండరాల్ని ఫ్రీ చేయటానికి, జాయింట్ ని ఫ్రీ చేయటానికి, జాయింట్ కదలిక ఆధారమైన లెగమెంట్స్ టెండాన్ని మంచి బలోపేతం చేయటానికి, కీళ్ళ సందుల్లో జిగురోత్పత్తిని పెరగటానికి, కండరాలు రాత్రిపూట పడుకున్నప్పుడు పట్టేస్తే వాటన్నిటిని ఫ్లెక్సిబిలిటీతో ఫ్రీ చేయటానికి, నొప్పులు రాకుండా రక్షించడానికి, నొప్పులు ఉన్న వారికి కొంచెం ఇంకా బాగా తగ్గించటానికి, పాదం దగ్గర నుంచి మెడ భాగం వరకు అన్ని చేతులు, నడుము, కాళ్ళు, తొంటి భాగం, మోకాళ్ళు, ఇట్లా అన్ని భాగాల్లో లాభాన్ని కలిగించే ఒక 4-5 వ్యాయామాలు సులభంగా చేయగలిగేవి. మూమెంట్ తెలియాలి, ఆ రిథం మీకు రావాలి. చూడండి, మార్నింగ్ మొబిలిటీ ఎక్సర్సైజెస్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత 2 మోకాళ్ళ మధ్య దూరం వచ్చే విధంగా కాళ్ళని అట్లా జరిపి 2 చేతుల్ని గాలి పీలుస్తూ పైకి లేపుతాం. గాలిని వదులుతూ చేతులు నేల కానిస్తాం. ఒక చేయి మీద ఒక చేయి వేసేస్తాం. అరిచేతినట్ల నేల కానిచ్చేసేసి ఇప్పుడు నడుముని సీట్ని అట్లా పైకి లిఫ్ట్ చేస్తాం. మళ్ళా తల భాగం నేల కానేటట్ల కిందకు వంగి అట్లా ప్రెస్ చేస్తాం. మళ్ళీ పైకి లిఫ్ట్ చేస్తాం, మళ్ళీ ప్రెస్ చేస్తాం. ఇలా ఒక 5-6 రౌండ్స్ని మనం చేయటం ద్వారా హిప్ భాగంలో కానీ, స్పైన్ భాగంలో, షోల్డర్ భాగంలో ఆ స్టిఫ్నెస్ బాగా తగ్గిపోతుంది. ఫ్రీగా ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. ఇక రెండో వ్యాయామంగా అలా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత మోకాళ్ళ మీద పైకి లేచి 2 చేతుల్ని ముందుకు అట్లా చాపేస్తాం. 2 కాళ్ళ మధ్యలో దూరం అట్లా కొంచెం జరిపి ముందుకు వంగి 2 చేతుల్ని నేల మీద అట్లా పెట్టేసేసి ఆ తర్వాత ఎడమ చేతిని అట్లా నేల మీద ఉంచుతాం. కుడి చేతిని చూడండి లేపి ఎడం వైపుకి కుడి చేతిని అట్లా స్ట్రైట్గా చాపేస్తాం. నడుముని కుడి వైపు నుంచి అట్లా ఎడం వైపుకి స్ట్రెచ్ చేయాలి. మళ్ళీ చేతిని మెల్లగా తీసుకుంటూ ఆకాశం వైపుకి కుడి చేతిని అట్లా పైకి లేపుతాం. స్పైనల్ ట్విస్టింగ్ అన్నమాట. మళ్ళా పైనుంచి కుడి చేతిని ఎడం వైపుకి అట్లా నడుముని ట్విస్ట్ చేస్తూ అట్లా తీసుకెళ్తాం. తల భాగం చూడండి, చెవు భాగం నేల కాంతుందన్నమాట. నడుము చూడండి ఎట్లా ట్విస్ట్ అయిందో అట్లా మళ్ళా చేతిని కింద నుంచి పైకి, మళ్ళీ పైనుంచి కిందకి అట్లా నడుముని ట్విస్ట్ చేస్తూ తీసుకెళ్తాం. ఇట్లా ఒక 4-5 రౌండ్స్ చేసిన తర్వాత ఈసారి కుడి చేతిని అట్లా ముందు కానిచ్చేసేసి ఎడమ చేతిని కుడివైపుకి అట్లా తీసుకెళ్తాం. కుడివైపు నుంచి ఎడమ చేతిని పైకి లేపేసి మళ్ళా పైకి తీసుకెళ్ళి మళ్ళా చేతిని కుడివైపుకి అట్లా ఎడమ చేతికి తీసుకొచ్చేస్తాం. చెవు భాగం మళ్ళీ అట్లా నెల కానిచ్చేస్తాం. మళ్ళా పైకి, మళ్ళా నడుముని ట్విస్ట్ చేస్తూ కుడివైపుకి. ఇలాగే 4 టైమ్స్ రిపీట్ చేస్తాం. ఇక మొబిలిటీ ఎక్సర్సైజెస్లో మూడవది వక్రాసన్. 2 కాళ్ళు చాపేసి దండాసనంలో కూర్చున్న తర్వాత చూడండి ఎడమ కాలుని కుడి మోకాల దగ్గర కాలు దాటించి ఇటువైపు పెట్టేస్తాం. ఇప్పుడు కుడి చేతిని ఎడమ మోకాలు పైనుంచి వేసి చూడండి చంక భాగం మోకాల దగ్గరకు వస్తుంది. నడుమును ట్విస్ట్ చేసి కుడి చేతితో ఎడమ పాదాన్ని అట్లా పట్టుకుని మెడని నడుముని ఎడమ వైపు అట్లా ట్విస్ట్ చేస్తాం. చేతిని వెనక వైపు అట్లా నేల మీద ఆనిచ్చేసి చూడండి నడుముని ఎంత బాగా పక్కకి తిప్పగలిగితే అంత మంచిదన్నమాట.